విచారణ చేసినటువంటి గోపిశెట్టి నిరంజన్ చైర్మన్ సార్ గారికి, మిగతా సభ్యులందరికీ, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, నా పేరు బండి మల్లేష్, నేను కాంగ్రెస్ పార్టీ ఓబీసీఎల్ పట్టణ అధ్యక్షుడిని. సార్, ముఖ్యంగా ఈ రోజు బీసీ కులాలను చేసుకున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా బీసీలకు జనాభా ప్రతిఫలంగా రిజర్వేషన్ ఎంతో అదే రిజర్వేషన్ కూడా కేటాయించి నిధులు కేటాయించాలనుకుంటున్నాము. రెండోది ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 6% ఉన్న జనాభాకు 10% కేటాయించారు. కేటాయించి 29లో జీవో తెచ్చి మా బీసీ సామాజిక కార్యాలు చేస్తున్నారు కనుక వెంటనే ఈ రిజర్వేషన్ తీసేయాలని కూడా బీసీ తీసుకెళ్లాలని కోరడం జరుగుతుంది. మూడోది ఒక బీసీ 600 మార్కులు వస్తే జాబ్ రాలేదు, 500 మార్కులు వచ్చిన ఊరికి జాబ్ వచ్చింది. చాలా మంది కూడా బీసీ బిడ్డలు కూడా ఆత్మహత్య చేసుకోవాలని కూడా చూస్తున్నాం. కనుక మా బీసీలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళు తీసుకొచ్చే ఈ రిజర్వేషన్ రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే బడ్జెట్ వస్తే ఎస్సీ కేటాయించినట్టు రిజర్వేషన్ ప్రకారం కేటాయించినట్టు మా బీసీలో కూడా రిజర్వేషన్ ప్రకారమే బడ్జెట్ కూడా కేటాయించాలని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి కులం ప్రకారం బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా అన్ని రంగాల్లో కూడా ఎలా ఉన్నారో సమగ్ర నివేదిక తీసుకొచ్చి అందరికి తెలియజేయాలని కోరుతున్నాం. ఇంకోటి, మేము యాదవ జాతికి బీసీ కూడా సార్ వారణంగా, ఇండియాగా, రామనగర్, పోలనగా మన గొర్రెలంకాకి మన యాదవ సోదరులు కూడా రోజు ఊరు తిరుగుతూ కూడా వారు గొర్రెలకు కాపలా ఉంటున్నారు. మన కాపలా ఉంటున్న తర్వాత కూడా కొంతమంది పాము కాలకు, నీళ్లు కాలకు దూరం ఉన్నారు. వాళ్ళు గురై వాళ్ళు పట్టణానికి వెళ్ళి దానికి సంబంధించిన మందులను హాస్పిటల్కి వెళ్ళడం వల్ల వాళ్ళు విషయాలు ఎక్కి వాళ్ళ మధ్యలో చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా చనిపోతుందంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి కావాల్సిన వసతులు, ఇంజక్షన్ అయితే, మందులు అయితే కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో రాత్రి గుడ్ల మధ్యలో ఉంటారు. వాళ్ళు ఊరికి వచ్చే వాళ్ళకి చాలా సమయంగా అవుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి సంబంధించిన మందులు కేటాయించాలి. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నారు, ప్రతి 5 ఒక మిల్క్ అయింది. ఒకప్పుడు బస్సు లేకుంటే పాలదాయం తగ్గుతుంది, ఇప్పుడు తాగే వాళ్ళు ఎక్కువైంది, బస్సు తక్కువైంది. ఎట్లా వస్తుంది ఈ మిల్క్ అనేది ఎవరు అర్థమవుతుంది. ఎన్నో రకంగా చూస్తున్నాం. కనుక మీరు యాదవ సోదరులకు మనకు బస్సు ద్వారా మన పాలనతో పెరగడానికి ప్రత్యేక నిధులు కేటాయించి వాళ్ళ సబ్సిడీ ద్వారా బస్సు పెంచడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కల్తీ పాలన రేపు పుట్టబోయే పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది, బయట చాలా ఇబ్బంది అవుతుంది, అనేక రోగాలు గురవుతున్నాయి. కాబట్టి మనం కూడా రాస్తున్నాం. కాబట్టి ప్రత్యేకంగా మీకు దృష్టి తీసుకుంటూ ఆ విధంగా న్యాయం చేయాలని యాదవ్ కూడా సబ్సిడీ ద్వారా గొర్రెలు చాలా 2 నెలల నుంచి కూడా ధన్యవాదాలు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ధన్యవాదాలు కానీ అన్ని విధాలుగా వాళ్ళ సహకారం అందించాలని విధాలుగా